హాయ్ ఫ్రెండ్స్, నేనైతే బోట్ నెక్ బ్లౌజ్ కట్ చేస్తున్నాను. ఇప్పుడు ఆల్మోస్ట్ అంతా కట్ చేశానండి. ఇప్పుడు గుర్తుకొచ్చింది నాకు వీడియో షూట్ చేద్దామని. ఇదైతే బ్యాక్ పార్ట్. వీడియో క్లారిటీగానే ఉందా, కనిపిస్తుందా మీకు? ఇక్కడైతే ఇలా షేప్ రావాలన్నమాట. బ్యాక్ ఇది హ్యాండ్స్ కూడా కట్ చేశాను చూడండి. 11 ఇంచెస్ పెట్టాను హైట్. తర్వాత ఇక్కడ 3 ఇంచెస్ డౌన్ పెట్టి, ఇది వచ్చేసి 6.5 7 వరకు పెట్టాను. బోట్ నెక్ కదా, వాళ్ళ మెజర్మెంట్ కరెక్ట్గా ఏమీ లేదు, నేనే పెడుతున్నాను. మామూలుగా కుడతానండి వీళ్ళ బ్లౌజెస్. సో నాకు మెజర్మెంట్స్ ఏమంత అవసరం లేదనమాట. నార్మల్గా వాళ్ళకి ఎలా సెట్ అవుతుందో అనేది చూసేసి పెట్టేస్తాను. నడుము 26 సైజు కాబట్టి ఇలా కట్ వర్క్ పెట్టాలి. ఫ్రంట్ రఫ్గా గీస్తున్నాను ఊరినే. తర్వాత నేను క్యాన్వాస్ పెట్టి దాని మీద డ్రా చేసుకుంటాను. ఫ్రంట్ వచ్చి ఇక్కడ లోతు తీసుకుంటున్నాను. కటింగ్ వీడియో ట్రైపాడ్ తీసుకున్నాను. కొత్తగా ట్రై చేశాను అంతా. చూద్దాము ఎలా వీడియో షూట్ అవుతుంది అనేది. ఏమన్నా మిస్టేక్స్ ఉంటే చెప్పండి. ఇక్కడ వచ్చి ప్రిన్స్ కట్ తీసుకుంటాను. ఫ్రంట్ చిన్న సైజు అమ్మాయి కదా, పైన నుంచి 9.5 or 10 వరకు తీసుకోవచ్చు ఎవరికైనా కానీ. 10.5 వరకు కదా. ఇప్పుడు నేను 10కి మెజర్ చేశాను. కింద నుంచి 6 ఇంచెస్ 5.5 అయినా ఓకే, 5 సరిపోతుంది. ఇటు సైడ్ నుంచి వచ్చేసి నార్మల్గా 3 ఇంచెస్ పెట్టాలి. 3.5 పెట్టుకోవచ్చు. 4 ఇంచెస్ ఎక్కువ లా ఉండే వాళ్ళకి. ఇది వచ్చి ఫ్రంట్ ఓపెన్ ఉంది కదా, జాయిన్ చేస్తాను అక్కడ. నేను బ్యాక్ పార్ట్ ఫోల్డింగ్ వైపు తీసాను, అందుకోసమని దాన్ని రెక్టిఫై చేయడానికి ఇక్కడ ఈ విధంగా స్టిచ్ చేద్దామని అనుకున్నాను. లైనింగ్ కదా, ఏం కాదులే అని కట్ చేసుకున్నాం. వీళ్ళు క్లాత్ తక్కువ తెచ్చారండి, అందుకని కొంచెం అడ్జస్ట్ చేసుకొని కటింగ్ చేసుకుంటున్నాము. మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకేం ప్రాబ్లం లేదు. ప్రిన్స్ కట్కి ఇక్కడ 1 ఇంచ్ అంత పైకి పెట్టి, కింద వైపు ఇది ఇక్కడ 1 ఇంచ్ అంత పైకి పెట్టి మార్కింగ్ వేసాను. క్లియర్గా అర్థమవుతుందా మీకు? కటింగ్ చేసుకోవడమే. ఇక్కడ నెక్ దగ్గర నేను కట్ చేయను, అలానే పెట్టేస్తాను. అలానే పెట్టి దీన్ని ఇలా కట్ చేసుకుంటాను. ఇలా కట్ చేసుకోవడం వల్ల మరి మనం క్యాన్వాస్ పెట్టినప్పుడు ఏ ప్రాబ్లం లేకుండా కట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ అంత లోతు ఆర్మ్ రౌండ్ దగ్గర తీసుకుంటాను. అంతే, సెట్ అయిపోతుంది. ఇంతే అండి. ఇది వచ్చి ఫ్రంట్ పార్ట్. డీప్ అంటే డీప్ నెక్ అండ్ కట్ వర్క్ మోడల్. కింద ప్రిన్సెస్ కట్. ఇది హ్యాండ్స్, బ్యాక్ పార్ట్. ఇప్పుడు మనము ఫుల్ మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా, అది కట్ చేసుకుందాం. సరేనా? ఫస్ట్ అయితే ఇట్లా వర్క్ వచ్చి ఉంటాయి కదా, దీనికి ఉల్టా సీదా చూసుకొని మనము కట్ చేసుకోవాల్సి వస్తుంది. ఇది సారీల బ్లౌజ్. కింద అయితే కట్ వర్క్ ఇచ్చినారు. పైన మనకి ఫుల్ హ్యాండ్ ఎంతవరకు వస్తే అంతవరకు తీసేసుకోవడం, ఇంకేం చేయడం ఏం లేదండి. ఫుల్ హ్యాండ్స్ కాబట్టి ఎక్కడ వరకు వస్తుందో అక్కడ వరకు హ్యాండ్స్ కట్ చేసాం కదా, ఇవి ఇలా వేసేసి దీని మీద కొంచెం కింద కటింగ్స్లోకి కొంచెం కుట్లలోకి ఎక్కువ పెట్టుకొని కట్ చేసుకోవడమే, ఇంకేం లేదు. కనిపిస్తుంది కదా క్లారిటీగా? అంతే. కొంచెం ఇట్లా ఎక్స్ట్రా పెట్టుకుంటే ఇది బాగా ఫాలింగ్ ఉంది కదా, ఎక్కడైనా పోతుందేమో. కొంచెం అటు ఇటు జరిగిన లైనింగ్ క్లాత్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ డివైడ్ చేసుకున్నాం, ఇది ఏ హ్యాండ్కి అది డివైడ్ చేసుకున్నాం. ఇది చూడండి, ఇప్పుడు అక్కడికి వరకు అయిపోయింది కదా. ఇప్పుడు ఫ్లవర్స్ పైకి ఉండేలాగా పెట్టుకోవాలి. పెట్టుకొని మనము
ఫస్ట్ బ్యాక్ పార్ట్ తీసుకుంటాం మామూలుగా కదా. ఇప్పుడు చూడండి, ఎందుకంటే ఇది ఫ్రంట్ క్లోజ్ ప్రిన్సెస్ కట్ కదా, బ్యాక్ ఓపెన్ పెట్టమన్నారు కాబట్టి మనం చూసుకొని, ఆల్రెడీ లైనింగ్లో జాయింటింగ్ పడింది చెప్పాను కదా మీకు. దీంట్లో పడకుండా చూసుకున్నాం, సరేనా? ఎలా కట్ చేసుకోవడం, ఎట్లా పెట్టుకుంటే క్లాత్ అడ్జస్ట్ అవుతుందా అనేది ఆలోచన చేసి క్లాత్ అనేది మనము చూసుకున్నాం. ఇట్లా పెట్టేసాము. ఇది బ్యాక్ ఓపెన్ సైడ్ పెట్టచ్చు, కనిపిస్తుంది కదా. కట్ చేసుకుంటాను అంతే ఫ్రెండ్స్. ఏమనుకోద్దండి ఫ్రెండ్స్, మా ఇంటి దగ్గర వేరే మా ఆడుకునే ఆవిడ వచ్చింది, అందుకని వెళ్ళాను. తర్వాత వచ్చాక ప్లే చేశాను వీడియో, చూడండి. ఫ్రంట్కి ఓపెన్ లేకుండా కట్ చేస్తున్నాను. బ్యాక్కి ఈ ఫ్లవర్స్ అనేవి స్ట్రైట్ పడాలి, స్ట్రైట్ పడేలాగానే కట్ చేసుకోవాలి మనం. ఇదైతే మెయిన్ ఫ్యాబ్రిక్లో క్లాత్ అడ్జస్ట్ చేసుకోవడం అనేది రావాలి ఫ్రెండ్స్ బాగా, లేదంటే ఇబ్బంది అవుతుంది. చూసుకొని నిదానంగా కట్ చేసుకోండి. దీనికి ఏం క్రాస్ బెల్ట్ అవి ఉండవు కాబట్టి మనం ఫ్యాబ్రిక్ కరెక్ట్గా కట్ చేసేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. నార్మల్ బ్లౌజెస్కి అయితే క్రాస్ బెల్ట్కి ఎక్కడ వస్తుందా లేదా అనేది చూసుకోవాలి. ఇంకా దీనికి క్రాస్ బెల్ట్ ఏముండదు కాబట్టి కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మా వీడియోస్ ఎవరికైనా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. స్టిచ్చింగ్ వీడియోస్ కూడా ట్రై చేస్తాను. ట్రైపాడ్ కరెక్ట్గా మొబైల్ పట్టుకుంటుందో లేదో చూసి. కటింగ్ వర్క్ ప్రాబ్లం లేదు ఫ్రెండ్, స్టిచ్చింగ్ మిషన్ షేక్ అవుతుంది కదా కొంచెం, మరి సెల్కి ఏమైనా ఇబ్బంది అవుతుందేమో చూడాలా. చూసి నేనైతే అప్లోడ్ చేస్తాను వీడియోస్. ఎలా ఉందో కామెంట్ చేయండి. కటింగు స్టిచ్చింగు మెజర్మెంట్స్తో సహా కావాలి అంటే కామెంట్స్ చేయండి, చెప్తాను.